మునుగోడులో పోస్టర్ల వ్యవహారంలో ఒకటనుకుంటే మరొకటవుతుందా? పోస్టర్లు ఆయనకు మైనస్ అవుతాయి అనుకుంటే కథ అడ్డం తిరుగుతోందా? ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ వేస్తున్న పోస్టర్లు ఆయనకు సింపతిని తీసుకొస్తున్నాయా? అసలు ఈ పోస్టర్ల వెనుక ఉన్నదెవరు? ఈ పనులు చేస్తుందెవరు? మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నాను అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఆయన్ను టార్గెట్గా చేసుకుని కొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయన కాంట్రాక్టులకు అమ్ముడుపోయారంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం, ఆ సవాల్కు రెండు పార్టీలు ముందుకు రాకపోవడం జరిగిపోతూనే ఉంది. కానీ మధ్యలో రాజగోపాల్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ పోస్టర్లు వేస్తున్నారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయాడంటూ అందులో పేర్కొంటున్నారు. సరిగ్గా 2 నెలల క్రితం కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర సందర్భంగా సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండల కేంద్రాల్లో పోస్టర్లు వెలిశాయి. అప్పట్లో ఇది కలకలం రేపింది. ఆ ఘటనలో కోమటిరెడ్డికి మైనస్ అవడం ఏమో గానీ ఇంకా ప్లస్ అయ్యింది. అయితే తాజాగా మరోసారి చుండూరు మండల కేంద్రంలో కూడా ఇదే విధమైన పోస్టర్లు వెలిశాయి. గతంతో పోలిస్తే ఈసారి కొంత భిన్నంగా ఉన్నా ఉద్దేశం మాత్రం ఒకటే. ఫోన్పే యాప్ రూపంలో ఉన్న ఒక ఫోటో వేసి దాంట్లో కాంట్రాక్ట్ పే పేరుతో రాసి రాజగోపాల్ రెడ్డి ఫోటోను ముద్రించారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. అయితే పోస్టర్లు ఎవరు వేశారు అనేది కాసేపు పక్కన పెడితే, వారు ఏ టార్గెట్తో అయితే పోస్టర్లు వేశారో అదంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుందంట. రాజగోపాల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు పోస్టర్లు వేస్తే అది కాస్త మిస్ఫైర్ అయిందట. ఓ వ్యక్తిని టార్గెట్గా చేసుకుని ఇంతలా వేధించడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. నిజంగా ఆయన కాంట్రాక్టులకు అమ్ముడుపోయినట్లు సమాచారం ఉంటే ప్రమాణం ఎందుకు చేస్తారని ప్రకటిస్తారని కూడా స్థానికులు అనుకుంటున్నారు. అయినా నిజంగా ఒకవేళ అమ్ముడుపోతే తిరిగి ఎన్నికల్లో ఎందుకు నిలుచునేవాడని, ప్రమాణం చేస్తానని ఎందుకు ప్రకటించేవారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. పదే పదే కాంట్రాక్టులంటూ మాట్లాడుతున్న వాళ్లంతా ఏమన్నా నీతిమంతులా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మొత్తానికి ఓ వ్యక్తి ఇమేజ్ డ్యామేజ్ చేస్తే ప్రయోజనం వస్తుందని అనుకుంటే ఫలితం మరోలా ఉండేసరికి సూత్రధారులకు నిద్ర పట్టడం లేదంట.